ఆంటీ, మహి కళ్ళు చిన్నబడుతున్నాయి, నిద్రొస్తున్నట్టుగా ఉంది. కొంచెం హుషారవ్వాలంటే అంత్యాక్షరి ఆడాలి. ఆడదాం ఆడదాం ఆడదాం. అంటే నువ్వు పాడాలా? రే, అందరూ పాడాలి. అంత్యాక్షరి అందరూ ఆడదాం. బాబాయ్ నువ్వు చీటీలు రాయ్. అలాగే. వదినకివ్వు. వదిన, మీ చేత్తో తీసి పేర్లు చదవండి. ఎవరి పేరు మా? మొదటిగా ఆయన పాడతారు. ఆయన అంటే ఎవరాంటీ? అందులో జోకేముందే? భర్త పేరు చెప్పాలంటే మాలాంటి ఇల్లాలకి సిగ్గేగా. ఆ తర్వాత ఐశ్వర్య, పార్వతి, నేను. భవాని. వావ్, పిన్ని నువ్వే. గౌరీ. బాబాయ్ నేను బాగా పాడాలి బాబాయ్. మహి. నేనే నేనే నేనే. చివరిగా దేవ. బ్రో. అయ్యో పెదబాబు వెనకబడిపోయాడు. పులే వెనకడుగు వేసినా పంజా విసురుతాడు. డాడ్, మీరు స్టార్ట్ చేయండి. డాడ్ మీరే స్టార్ట్ చేయాలి. కమాన్ బాబాయ్. వెయిట్ 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 డాడ్. పాడే ముందు అందరికి చెప్తున్నాను వినండి. ఎవరికి ఇష్టమైన వాళ్ళ కోసం వాళ్ళు పాట పాడాలి, సరేనా? ఓకే ఓకే ఓకే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిలిపోయెనే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య తారలై, నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే. సూపర్ డాడ్. ఐశ్వర్య, నీ అయినా నా అయినా పర్లేదు, పాడు. కమాన్ ఐశ్వర్య, పాడు. పాడమ్మా. పాడమ్మా ఐశ్వర్య. పాడైషు. పాడమ్మా. నీ